తోనే ఎస్ఎల్బీసీ కూలిపోయిందని అన్నారు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ధరణి చట్టంలో రైతులు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు భూభారతితో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో జరిగిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటితో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ వచ్చాక సర్కారు అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేశామని అన్నారు ఎమ్మెల్యే బాలు నాయక్. భూమికి సంబంధించిన సమస్యలు గత 10 సంవత్సరాలు మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ తీర్చడానికే మంత్రి గారు పిఏపల్లి మండలం పెడదామంటే నేను మార్చి చందంపేటలో పెట్టించే కార్యక్రమాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అన్ని గ్రామాల్లో నా ఎన్నికల ప్రచారం కానీ గత 10 సంవత్సరాల్లో మీ కష్టాలన్నీ చూసినా మీ భూములు మీకు ఎట్లా దక్కించాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఇలా గొప్ప చట్టాన్ని కూడా తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించడానికే ఇక్కడ తీసుకొచ్చాం. దయచేసి మీ సమస్యలు జిల్లా కలెక్టర్ గారు వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను, తర్వాత ఎమ్మెల్సీలు మాట్లాడిన తర్వాత గౌరవ మంత్రి గారు మన చందంపేట మండలానికి సంబంధించినటువంటి ప్రతి రైతు యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను ఉపయోగించుకొని మీ యొక్క సమస్యల్ని పరిష్కరించేటువంటిది బాధ్యత నాది. కాబట్టి భూమి 9 ఎకరాలుంటే పాస్బుక్ 5 ఎకరాలకి వచ్చింది. భూమి ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర అని ఆ స్పెల్లింగ్ ఆ పేర్లు రాసేటప్పుడు ఇంటి పేరు తండ్రి పేరు తప్పులు పడ్డాయి. ఈ సమస్యలన్నిటితో ధరణిలో 1000 రూపాయలు కడితే అప్లికేషన్ కి ఛాన్స్ వచ్చేది. ఈనాడు ఈ కట్టిన అప్లికేషన్ చేతిలో పట్టుకొని ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిందాకా ఆ ధరణి పుణ్యమా అంటూ ఆనాడు తిరిగారు. తిరిగినా ఫలితం వచ్చిందా అంటే ఆనాడు ఫలితం రాలేదు. కాబట్టి ఇందాక ఆ రైతన్న ఆవేదనలో నిజముంది, ఆ రైతన్న పడ్డ బాధలో నిజముంది. ఎంత చెప్పినా తక్కువే. ఆ ఆవేదన భూమి నాది అని, ఈ భూమి నా తండ్రి